ఈరోజు రామ జన్మభూమి అనే టైటిల్ని ఖరారు చేసుకొని సముద్ర మూవీస్ సముద్ర బ్యానర్పై రామ జన్మభూమి అనే టైటిల్ ఖరారు చేసి ఈరోజు టీజర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రామ జన్మభూమి అనేది ఒక కొత్త కాన్సెప్ట్తో రావడము, అయితే ఈ రామ జన్మభూమి యొక్క సినిమా చాలా బాగుంటుంది. అయితే రామ జన్మభూమి అంటే గతంలో రాముని పరిపాలనలో మానవులు అంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండేది, మానవులు ఎలా ఉండేవారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండేది అనేది చూసుకుంటే ప్రస్తుత కాలంలో మానవులు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది, ప్రస్తుత రాజకీయాలు కానీ డెమోక్రసీలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది సూచించడం కోసం ఈ యొక్క చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే రామ జన్మభూమి అనే టైటిల్ని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే అలనాటి రాముడి కాలంలో రాముని పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఉండేవారు, ఇప్పుడు ఈ సమాజంలో అంటే ప్రస్తుత సమాజంలో రామ జన్మభూమిలో ప్రజలు ఏ విధంగా ఉన్నారనే ఒక కాన్సెప్ట్ని ఎంచుకొని ఈ మూవీ తెర మీదకి ఎక్కియడము జరిగింది. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సముద్ర మూవీస్ వారి రామ జన్మభూమి మూవీ చాలా సెన్సియల్గా మూవీ ఇది చాలా అన్ని కోణాలు చూస్తుంటే ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క సమాజానికి ఒక పెద్ద పీటలాగా ఉంటుంది. దీంట్లో చాలా వెరైటీస్గా అన్ని సాంఘికంగా అత్యాచారాల గురించి, టెర్రరిజం గురించి చాలా విపరీతంగా సముద్ర గారు దీన్ని చాలా రూపురేఖలు దిద్దుకొని చాలా బాగా చేశాడు. ఈ సముద్ర మూవీస్ వారి రామ జన్మభూమి హైలైట్ కావాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మూవీ చాలా వరకు బాగుంటుందని నేను భావిస్తే ఈ మూవీని సక్సెస్ చేయాలని పబ్లిక్ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సముద్ర బ్యానర్పై మనం కొత్తగా నిర్మించబోయే మూవీ రామ జన్మభూమి. మన సినిమా హీరో క్యారెక్టరు కొత్త క్యారెక్టరు. సినిమా మూవీ చాలా బాగానే ఉంటుంది. కొత్త విజువల్స్తో కొత్త సినిమా ప్రారంభించడం జరుగుతుంది. పురాతన కాలం రామ జన్మభూమి అప్పటికి తేడా దాని గురించి ఈ సినిమా మంచిగా తీయడం జరుగుతుంది. దాని కొరకు మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ మన డైరెక్టర్ కానీ మంచిగా ప్రోత్సాహంతో మంచి సినిమా మంచి విజువల్స్ తీయడం జరుగుతుంది. అందువలన ప్రేక్షకులు అందరూ సినిమాను ఆదరించి మంచి మాకు లైఫ్ని ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రామ జన్మభూమి సినిమాతో ఇవాళ టీజర్ రిలీజ్ అయిపోతున్నాం. దీనికి మంచి డైరెక్టర్, ఎన్నో హిట్ సినిమాలు తీసిన వి సముద్ర గారు డైరెక్ట్ చేయబోతున్నారు. నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్. మీకు తెలుసు, ముందుగా నా పరిచయం చాలా సినిమాలు బాలీవుడ్లో చేశాను, అలాగే టాలీవుడ్లో చేశాను, ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఈ రామ జన్మభూమి మన ఎలక్షన్ ముందు రాబోతుంది కాబట్టి, అంటే రాముడు అంటే మనకి అందరికీ ఒకటే కొలమానం, మంచికి ప్రతీక. అలాగే మనం కూడా అందరం 13వ తారీఖున అందరికీ కరెక్ట్గా ఓటేసి మంచి నాయకుడికి ఓటేసి గెలిపించుకొని అందరికీ ఇది ఒక మా రామ జన్మభూమి టీజర్ మంచి శుభసూచకమని తెలుపుకుంటూ థ్యాంక్ యూ, బాయ్. సముద్ర మూవీస్ బ్యానర్ మీద మా మిత్రులు సీనియర్ డైరెక్టరు సముద్ర గారు నిర్మాత డైరెక్టర్గా నిర్మించిన చిత్రం రామ జన్మభూమి. ఈ చిత్రం తప్పకుండా మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు అయోధ్యలో జరిగిన చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి మంచి ఇష్యూస్. ఆల్రెడీ రామ మందిరం దీని మీద ఇప్పుడు మొన్న వచ్చిన హనుమాన్ సినిమా కూడా పెద్ద హిట్ అయిపోయింది. అట్లాగే రామ జన్మభూమి చాలా అద్భుతంగా ఉంది. టైటిల్ మంచి సబ్జెక్టు, మంచి స్టోరీ. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, అద్భుతమైన సినిమా. అయితే ఏంటంటే ఆడియన్స్ దీన్ని ఆదరించాలి, ఈ సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు మా మిత్రుడు సముద్ర గారికి ఈ సినిమా మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఆయన వెనకటి స్థాయికి మళ్ళీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నేను అభినందనలు తెలుపుతూ, మా మిత్రుడు సముద్ర గారికి కూడా నేను అభినందనలు తెలుపుతూ ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలి, హిట్ చేయాలని ఆడియన్స్ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. చంటి ఎల్లమాటి నటరత్నాలు ప్రొడ్యూసర్.
మా మిత్రుడు సముద్ర గారు నిర్మిస్తున్న రామ జన్మభూమి టైటిల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. పోస్టర్స్ కానీ డిజైనింగ్ చాలా క్యూట్గా డిఫరెంట్గా చాలా నైస్ లుకింగ్ ఉంది. ఈరోజు ట్రేజర్ లాంచ్ చేసి ఉండగా సముద్ర గారికి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని, మంచి లాభాలు రావాలని, ఆయన నిర్మాతగా డైరెక్టర్గా మంచి పేరు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హలో, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మల్లికార్జునరావు అండి. సప్తగిరి ఎల్ఎల్బి మూవీ డైరెక్టర్ని. సముద్ర గారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన ఇప్పుడు ఇంతకుముందు సింహరాశి, శివరామరాజు చాలా మంచి మంచి సినిమాలు తీశారు. ఆ డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్లో ఇప్పుడు రామజన్మభూమి అని ఒక మూవీ వస్తుంది. ఇప్పుడే టీజర్ లాంచ్ కాబోతుంది. కానీ నిన్ననే నాకు ఆఫీసులో టీజర్ను చూపించాడు. చాలా చాలా బాగుంది. మంచి మాస్ ఎలిమెంట్స్, అట్ ది సేమ్ టైం ఒక డివోషనల్ అన్నీ ఉన్నాయండి మిక్స్డ్గా. చాలా బాగుంది. మీరు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి మంచి హిట్ చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్స్ కింగ్ వి సముద్ర గారు. రామ జన్మభూమి. ఆ రామ జన్మభూమి అంటేనే ప్రతి గుండెల్లో పచ్చపుట్టులాగా చెక్కబడినటువంటి పేరు అది. ఆయన ఇదే కాదు, సింహరాశి, ఎవడైతే నాకంటే టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది శివరామరాజు, ఇప్పుడు వరదరాజ్ గోవిందం, రామ జన్మభూమి. చాలా గొప్ప టైటిల్స్. తనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉండడం, డైరెక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ రామ జన్మభూమి ప్రజలందరూ హృదయాల్లో జీవించినంత కాలం మైండ్లో ఉండి గొప్ప హిట్ చిత్రం అవుద్ది. సముద్రన్న నాకు చాలా మంచి గొప్ప ఆప్తమిత్రుడు. ఆయన ఇలాంటి గొప్ప టైటిల్స్తో ఇంకా చాలా చిత్రాలు రావాలి. ఇది మంచి సోషల్ సబ్జెక్ట్ ఉన్న సినిమా. థ్యాంక్ యూ. మీ వరంగల్ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. నేను విక్కీ మాస్టర్. సముద్ర మూవీస్లో ఈ రామ జన్మభూమి ఈజ్ అ వెరీ గుడ్ టైటిల్. హీరో సిద్ధార్థ్. ఇది మంచి యాక్షన్ సినిమా అనుకుంటున్నాను. ఓకే, సముద్ర నా మిత్రుడు. ఈ సినిమా క్లిక్ కావాలని నేను ఆయనతో చాలా బ్లెస్ చేస్తాను. గాడ్ దగ్గర నేను కోరుకుంటాను ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ సముద్రతో కలిసి మేము కూడా ఒక సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. గుడ్ లక్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క రామ జన్మభూమి అనే ఒక మూవీ మరి సముద్రాల గారి యొక్క డైరెక్షన్లో మరి నిర్మాతగాను మరి ఎంతో గొప్ప అద్భుతము విజయాన్ని సాధిస్తుందని మేమంతా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క సినిమా బాగా హిట్ అవ్వాలని మేమంతా ఆశిస్తున్నాము. ఎందుకో కష్టపడి మరి అహర్నిశలో కష్టపడి దీన్ని నిర్మిస్తున్నారు. చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. మీరు అతి త్వరలో దీన్ని చూస్తారు. దీని యొక్క వైభవాన్ని మీరు అందరూ మరి కళ్ళారా చూస్తారని, మరి అదేవిధంగా విజయంగా పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. మంచిది. అందరికీ నమస్కారం. ఈరోజు రామ జన్మభూమి మూవీ టీజర్కి ఇన్వైట్ చేసిన సముద్ర సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే ఈ మూవీకి సముద్ర సారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా నిజంగా చాలా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే మా హీరో సిద్ధార్థ ఈ మూవీకి హీరోగా చేస్తున్నారు. ఈ హీరో బాగా సక్సెస్ అయ్యి మా సముద్ర సార్కి మంచి పేరు రావాలని, అలానే నేను కూడా ఈ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మా సముద్ర సార్ మూవీలోనే స్క్వాడ్ అనే మూవీలో కూడా విలన్గా చేస్తున్నాను. మా సముద్ర సార్కి మేము ఎప్పటికీ రుణపడే ఉంటాం. ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సముద్ర సార్కి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ షరీఫ్ మహమ్మద్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్. ముందుగా సముద్ర మూవీస్ రామజన్మభూమి టీజర్ లాంచింగ్కు శుభాకాంక్షలు. ఎందుకంటే రామజన్మభూమి ఈ చిత్ర నిర్మాణం చాలా కష్ట నష్టాలకు ఓడ్చి సముద్ర గారు తీశారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సముద్ర నాతో చాలా మటుకు షేర్ చేసుకున్న విషయాలను బట్టి చూస్తానంటే ఇప్పటికీ తను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారంటే ఇట్స్ దట్ గ్రేట్ గోస్ టు ద సముద్ర. దీనికి స్టోరీ, డైరెక్షన్, ప్రొడ్యూసర్ సముద్రనే కాబట్టి ఈ టీజర్ లాంచింగ్ సందర్భంగా సముద్రకు శుభాకాంక్షలు. తర్వాత రామజన్మభూమి మంచి హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకు. అందరికీ నమస్తే అండి. నా పేరు సైదులు. ఈరోజు
సముద్ర మూవీస్ బ్యానర్పై రామజన్మభూమి ఈ సినిమాని గురువుగారు సముద్ర గారు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు సముద్ర గారు. ఆయన నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా ఈ టీజర్కి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి ఆయన మీద అభిమానంతో అందరూ కూడా చాలామంది వచ్చి ఆయన ఆశీర్వదించడానికి వచ్చారు. ఈ సినిమా అందరికీ నచ్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.